సనాతన ధర్మం ఈ భూమిపైనే అత్యంత ప్రాచీనమైన ధర్మాల్లో ఒకటి. ఇది ఇండియా మరియు నేపాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే హిందూ ధర్మంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ త్రిమూర్తులను అత్యంత శ్రేష్టమైన వారుగా భావిస్తారు. వారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మన హిందూ ఇతిహాస గ్రంథమైనటువంటి భగవద్గీత ప్రకారం చెప్పబడింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ భూమిపై అన్యాయం, అక్రమం మరియు అరాచకం పెరిగిపోతాయో అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై అవతరించి చెడుని అంతం చేస్తాడు. అంతేకాదు ప్రస్తుతం మన కలియుగంలో కూడా భవిష్యత్తులో ఆ శ్రీ మహావిష్ణువు కల్కి అవతారాన్ని ఎత్తుతాడు అని భవిష్యవాణిలో లిఖించబడింది. అయితే ఈ శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత శ్రేష్టమైన అవతారాలలో శ్రీకృష్ణ అవతారం కూడా ఒకటి. ఆ శ్రీకృష్ణుడి యొక్క జననం ద్వాపర యుగంలో జరిగింది. ఆ ద్వాపర యుగం మొత్తానికి ఆయనని అత్యంత శ్రేష్టమైన వ్యక్తిగా కొలుస్తారు. ఆ కాలానికి చెందినటువంటి వ్యాసుడు రాసిన మహాభారతం, భాగవతాలలో ఈయన గురించి వివరించబడింది. హిందూ ఇతిహాసాలలో చెప్పబడిన దాని ప్రకారం నేటికి శ్రీకృష్ణుడి జననం జరిగి 5000 సంవత్సరాలు గడుస్తున్నాయి. అయితే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆ శ్రీకృష్ణుడి యొక్క నిజమైన స్వరూపాన్ని చూసారా? అయితే 5000 సంవత్సరాల క్రితం నిజానికి అసలు ఫోటోగ్రఫీ అనేదే లేదు. కావున ఆ శ్రీకృష్ణుడి యొక్క ముఖ చిత్రాన్ని మేమెలా చూడగలం అని అనుకుంటున్నారా? కానీ ఆ శ్రీకృష్ణుడి యొక్క నిజమైన స్వరూపాన్ని మీరు చూడవచ్చు. ఎందుకంటే ఈరోజు వీడియోలో నేను మీకు ఆ శ్రీకృష్ణుని యొక్క నిజమైన స్వరూపాన్ని చూపిస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం మాత్రమే. అయితే శ్రీకృష్ణుని యొక్క స్వరూపాన్ని చూడబోయే ముందు మనం ముందుగా శ్రీకృష్ణుడి యొక్క జీవనం గురించి, ఆయన మనుషుల కోసం చేసినటువంటి మానవ ఉద్ధరణ గురించి తెలుసుకుందాం. మహాభారత కాలంలో ఆ శ్రీకృష్ణుడు ప్రజలందరికీ ఒక మార్గదర్శిగా నిలిచి మనుషులతో పాటునే ఉంటూ వారికి ధర్మం వైపు నడిపించాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వాసుదేవుడు మరియు దేవకిలకు అష్టమ సంతానంగా జన్మించాడు. శ్రీకృష్ణుడు జన్మించింది మధురా నగరంలో అయినప్పటికీ కూడా కొన్ని కఠినమైన పరిస్థితుల వల్ల ఆయన పెరిగింది మాత్రం గోకులంలో. గోకులంలో యశోద మరియు నందనుడు ఆ శ్రీకృష్ణుడిని పెంచి పెద్ద చేశారు. ఆయన యొక్క చిన్నతనం మొత్తం గోకులంలోనే గడిచింది. ఆయన ఆ వయస్సులోనే మానవ మాతృలకి సాధ్యపడని ఎన్నో కార్యాలను చేసి చూపించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనం మరియు ఆయన యొక్క పరివారాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో మంది రాక్షసులతో యుద్ధం చేసి వారిని వధించాడు. మధురా నగరంలో కంసుని అంతం చేసిన తర్వాత ఆయన తన ప్రజలతో కలిసి సముద్రం మధ్యలో ద్వారక నగరాన్ని నిర్మించి అక్కడికి వెళ్లిపోయాడు. నేటికి కూడా ఆ ద్వారక నగరం మన ఇండియన్ ఓషన్ లోనే ఉంది అని చాలా మంది నమ్ముతారు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో కూడా పాండవులకు ఎంతగానో సహాయం చేశాడు. శ్రీకృష్ణుడు లేకుండా మహాభారత యుద్ధాన్ని అసలు మనం ఊహించలేం. అర్జునుడి రథానికి ఆయనే స్వయంగా రథసారథిగా మారి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. మహాభారత యుద్ధం పూర్తయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు తన రాజ్యాన్ని ఎంతో సంపన్నంగా పాలించినటువంటి శ్రీకృష్ణుడు తన అవతారం ముగించాల్సిన సమయం వచ్చిందని తెలుసుకుని ఒక వేటగాడి వల్ల తన అవతారాన్ని ముగిస్తాడు. శ్రీకృష్ణుడు అవతారం వదిలిన తర్వాత పరీక్షిత్ యొక్క రాజ్య పాలన మొదలవుతుంది. రాజా పరీక్షిత్ అభిమన్యు మరియు ఉత్తర యొక్క కుమారుడు. ఆయన పాలన మొదలైనప్పుడే కలియుగం కూడా మొదలైంది అని నమ్ముతారు. ప్రస్తుత కాలంలో మనందరికీ భగవద్గీత ఒక మార్గదర్శకంగా మారింది. ఈ భూమండలంపై మొలిచినటువంటి ప్రతి ప్రశ్నకు భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది. ఆ కాలంలో జీవించినటువంటి శ్రీకృష్ణుడి యొక్క స్వరూపాన్ని మాకు ఎలా చూపిస్తారు అని అనుకుంటున్నారా? అవును, నిజమే. నేను మీకు ప్రస్తుత కాలంలో మనం ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ లో తీసిన ఫోటో నేను చూపించబోవడం లేదు. ప్రాచీన కాలానికి చెందినటువంటి ఫోటోలు ప్రస్తుత కాలంతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉండేవి. మరి ఆ సమయంలో ఫొటోస్ ఎలా ఉండేవంటే, అప్పుడు ప్రముఖ చిత్రకారులు ఒక మనిషిని చూసి తన యొక్క పెయింటింగ్ వేసేవారు. ఆ పెయింటింగ్స్ కూడా ప్రస్తుత కాలంలో మన మొబైల్ తో తీసుకున్నటువంటి ఫొటోస్ కన్నా చాలా రియలిస్టిక్ గా ఉండేవి. వాటిని ఆ మనిషి యొక్క శరీర ప్రతిబింబంగా కూడా చెప్పుకునేవారు. ప్రశ్నపై ఆయన యొక్క చేతిలో సుదర్శన చక్రం మరియు తలపై నెమలి పింఛం క్లియర్ గా కనిపిస్తున్నాయి. మన ప్రాచీన పుస్తకాల్లో ఎన్నో హ్యాండ్ పెయింటింగ్స్ ఉన్నాయి. అవి సుమారు 5000 సంవత్సరాల నాటివి. అందులో కూడా మనకి ఎన్నో శ్రీకృష్ణుని యొక్క చిత్రాలు చూడడానికి కనిపిస్తాయి. అయితే వీటన్నింటినీ నిజమని నిరూపించే ఒక ప్రూఫ్ మాత్రం మధురలోని ఒక స్తూపంలో ఉంది. ప్రస్తుతం కూడా మధురా నగరంలో ఉన్నటువంటి ఒక గుడిలో ఉన్న ఒక స్తూపంలో శ్రీకృష్ణుడు మరియు ఆయన యొక్క తండ్రి అయినటువంటి వాసుదేవుని యొక్క చిత్రాలు స్పష్టంగా చెక్కబడ్డాయి. ఈ రోజు కూడా చాలా మంది ఆ శ్రీకృష్ణుడు మధురకు వచ్చి వెళ్తుంటారు అని నమ్ముతారు. నిజం చెప్పాలంటే ఆ శ్రీకృష్ణుడు స్వయంగా మన పక్కనే వచ్చి నిలబడినా మనం ఆయన్ని గుర్తుపట్టలేము. ఎందుకంటే ఆయన యొక్క వాస్తవిక స్వరూపం ఏంటి అన్న విషయం మనకు తెలియదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శిల్పాలు శ్రీకృష్ణుని యొక్క అసలైన రూపాలు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఇవి కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల్లోనూ విస్తరించబడి ఉన్నాయి. ఇందులో చాలా చిత్రాలు మరియు శిల్పాలు ఆ శ్రీకృష్ణుని కాలానికి చెందినవి. ఇలాంటివి కొన్ని రాతిపై చెక్కినటువంటి శిల్పాలను పరిశీలించినప్పుడు సైంటిస్టులకు కూడా ఇవి 5000 నుండి 6000 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవి అని తెలిసింది. అంటే సరిగ్గా శ్రీకృష్ణుని కాలానికి చెందినవన్నమాట. ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఆ
భగవాన్ శ్రీకృష్ణుడు ఎలా కనిపించేవాడు అన్న విషయం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే ఆ శ్రీకృష్ణుడు ఈ ప్రపంచంలోని ప్రతి అణువులోనూ ఉంటాడు. ఆయన చెప్పినటువంటి భగవద్గీతని చదివినప్పుడు ప్రతి పదంలోనూ ఆ శ్రీకృష్ణుడు మనకి స్వయంగా కనిపిస్తాడు. ఎందుకంటే నిత్యం ఆ శ్రీకృష్ణుడిని స్మరిస్తూ భగవద్గీత పారాయణ చేస్తూ ఉంటే వారితోనే ఆ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఆయన ఎప్పుడు నమ్మిన వారితో తోడుగానే ఉంటాడు. ఆయనని మనం స్వయంగా చూడనప్పటికీ మన జీవితంలో జరిగే కొన్ని అద్భుతాలతో ఆయన మనతోనే ఉన్నాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడి యొక్క వాస్తవికతను తెలుపుతూ చేసినటువంటి మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలపండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోతూ, అలాగే ఛానల్ ని కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో కూడా మీకోసమే, అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి చూడడానికి ప్రయత్నించండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, డూ లిటిల్ థింగ్స్.